పేరు తెలుసా? నా పేరు షాహ్నా. నేను ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఎంపీయూపీ స్కూల్ జెట్పాలెం. ఓకే, మనం ఈరోజు ఈవీఎస్ లెసన్ చెప్పుకుందాం. ఓకేనా? ఈవీఎస్ మీకు ఇష్టమైన ఏ సబ్జెక్ట్ అంటే ఈవీఎస్ లెసన్ చెప్పుకుందాం. అందరు రెడీగా ఉన్నారు? మరి రెడీ? మనం ఈరోజు ఒక లెసన్ చెప్పుకుందాం. ఫస్ట్ మీకు మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పాలి. ఓకేనా? మనం ఎప్పుడు ఉంటున్నాం రోజు? స్కూల్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఇంటికి. ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్ ఏంటంటే మన ఇల్లు. ఏం లెసన్? మన ఇల్లు. అందరికి ఇల్లు ఉన్నాయా? ఓకే, మనకి ఇల్లు లేకపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఉంచండి. మనకి అసలు ఇల్లు ఎందుకు అవసరం? అంటే ఇప్పుడు మనకు బాగా ఎండ వేస్తుంది అనుకున్నాం, మీరు ఎక్కడికి వెళ్తారు? బాగా వర్షం వస్తుంది, ఎక్కడికి వెళ్తారు? బాగా చలేస్తుంది, ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ మన చుట్టూ చాలా జంతువులు, పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి, పూల ముగ్గాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్తారు? హోమ్కి వెళ్తారు. ఎందుకు? మనకి అది సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి. మనం మన ఇంటిని ఎలా ఫీల్ అవుతాము? సేఫ్ ప్లేస్. అవునా? మన ఇల్లు మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ప్రైమరీ నీడ్. అవునా? ఇల్లు లేకుండా మనం ఉండగలమా? ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరమా లేదా? అవునా? మరి అందరికి ఇల్లు ఉన్నాయా? ఒకే రకమైన ఇల్లా? ఏమేమి ఇల్లు ఉన్నాయి? చెప్పండి అమ్మా, 1 by 1 చెప్పండి. అవునా? ఇప్పుడు మీరే చెప్పారు కదా, ఇప్పుడు మన జెట్టిపాలెంలో అందరి ఇల్లు ఒకేలా ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి చెప్పండి, ఏమేమి ఉన్నాయి చెప్పండి. పెంకుటిల్లు ఉన్నాయి, డాబా, గుడిసె, ఇల్లు, నెక్స్ట్ రేకులు, టెంట్, ఓకే, అపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి. అవునా? అన్ని ఒకేలా ఉండవు. ఇప్పుడు నేను మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, మీరు అవి ఏ హౌసెస్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఇది చూడండి అమ్మా, ఇవేమి ఇల్లు? గుడిసెలు. గుడిసెలు దేంతో చేస్తారు? మట్టితో చేస్తారు. ఇంకా ఇటుకతో చేస్తారా? ఇదేంటి? ఇదేంటమ్మా? డాబా. వెరీ గుడ్. ఇది టెంట్. ఇవి స్లమ్ హౌస్. ఏంటి? ఇదేంటి? ఇదేంటి? అపార్ట్మెంట్.
ఇల్లు కచ్చా ఇల్లు అంటే ఏంటి, పక్కా ఇల్లు అంటే ఏంటి? కచ్చా ఇల్లు అంటే ఇప్పుడు మనం గుడిసె దేంతో చేస్తారు? ఇలా మట్టితో గట్టితో చేసిన ఇల్లు ఏమంటారు? కచ్చా ఇల్లు అంటారు. అలా కాకుండా ఇసుక, సిమెంట్, ఇటుకలు, చెక్క వీటితో చేసే ఇల్లు ఏమంటారు? పక్కా ఇల్లు. ఏంటి చాలా సంవత్సరాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, అవునా? అందుకని వాటిని ఏమంటారు? పక్కా ఇల్లు అంటారు. ఇప్పుడు సేమ్ నేను మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలి ఏది కచ్చా హౌస్ ఏది పక్కా హౌస్. ఓకేనా? ఇది కచ్చా హౌస్ పక్కా హౌస్? కచ్చా హౌస్ మట్టితో చేస్తారు. ఏవైనా సరే మట్టితో కానీ గడ్డితో కానీ చేసే వాటిని ఏమంటారు? ఇదేమో హౌస్. చేస్తారు సిమెంట్, ఇదేం హౌస్? కచ్చా హౌస్. ఎందుకని కచ్చా హౌస్? ఎందుకని కచ్చా హౌస్? చేస్తారు. ఇదేం హౌస్? పక్కా హౌస్. ఎందుకని పక్కా హౌస్ ఇది? నెక్స్ట్ ఇదేం హౌస్? కచ్చా హౌస్ పక్కా హౌసే కాకుండా మనకి ఇంకా 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే టెంపరరీ హౌసెస్. టెంపరరీ, ఓకేనా? టెంపరరీ హౌసెస్. ఇంకోటి ఏంటంటే పర్మనెంట్ హౌసెస్. టెంపరరీ హౌస్ అంటే ఏంటంటే మన అవసరానికి మనం అక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాం, అది టెంపరరీ. ఫర్ సపోజ్ టెంట్ హౌసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు చూపించాను కదా టెంట్ హౌసెస్. చూసారా ఎప్పుడైనా? టెంట్ హౌసెస్ చూసారా? ఎక్కడ చూసారు? టెంట్ హౌసెస్ ఎక్కడ చూసారు? రంచింతల్లో. ఇంకా అవి ఎక్కడ ఉంటాయి? ఊరి బయట. ఎందుకు? పనులు చేసుకునే వాళ్ళు అక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడ పని అయిపోయిన తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. వేరే ప్లేస్కి వెళ్ళి ఎక్కడైతే ఉంటారో మళ్ళీ అక్కడ ఆ టెంట్ హౌస్ ని అరేంజ్ చేసుకొని ఉంటారు, అవునా? అది పర్మనెంట్ గా ఉంటుందా? ఉండదు కదా. మన అవసరాన్ని కొద్దీ మారుస్తూ ఉంటారు. అలాంటి హౌసెస్ ఏమంటారంటే టెంపరరీ హౌస్ అంటారు. ఓకేనా? పర్మనెంట్ హౌస్. పర్మనెంట్ హౌస్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఉంటున్నారు, కొన్ని రోజులే ఉంటున్నారా మీ హౌస్ లో? కొన్ని ఏళ్ళే ఉంటున్నారా? చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు, అవునా? ఇది పక్కా హౌస్, అవునా? చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. అలాంటి హౌసెస్ ఏమంటారంటే పర్మనెంట్ హౌస్ అంటారు. పర్మనెంట్ హౌస్ అంటే ఏంటి? పక్కా హౌస్. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందా? మన హౌసెస్ ఎలా ఉంటాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి, చాలా ఉంటాయి. పెంకుటిల్లు, డాబా, గుడిసె, మట్టిలు, రేకులు, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ అన్ని ఒకేలా ఉన్నాయా? అన్ని ఒకే వాటిలో చేశారా? స్టోన్ హౌసెస్ ఉంటాయి, మనకు ఉన్నాయి కదా స్టోన్ హౌసెస్. ఇలా సేమ్ అలానే కచ్చా హౌస్, పక్కా హౌస్. కచ్చా హౌస్ అంటే ఏం చెప్పాను? కచ్చా హౌస్ అంటే ఏం చెప్పాను మీకు? మట్టితో గట్టితో చేసే వాటిని ఏమంటారు? కచ్చా హౌస్. నెక్స్ట్ పక్కా హౌస్ అంటే ఏంటి? ఇసుక, సిమెంట్, ఇటుకలతో చేసే వాటిని ఏమంటారు? పక్కా హౌస్. సేమ్ టెంపరరీ హౌస్, పర్మనెంట్ హౌస్. అర్థమైంది కదా? ఇప్పుడు మీకు ఏ చూపించినా మీరు చెప్పగలరా అది కచ్చా హౌసా పక్కా హౌసా? టెంపరరీ హౌసా పర్మనెంట్ హౌసా? చెప్పగలరా లేదా? ఇప్పుడు ఫస్ట్ లో ఉన్నాయా ఈ హౌసెస్ అన్ని? ఎప్పటి నుంచో ఉన్నాయా? ఉన్నాయా? మరి ఫస్ట్ లో ఏమున్నాయి? గుహ. ఆదిమానవులు ఎక్కడున్నారు? గుహలో ఉన్నారు. ఫస్ట్ ఏంటి మనకు హౌసెస్ ఎలా వచ్చాయో చూద్దాం. ఫస్ట్ ఏంటి? కేవ్స్, గుహలు, అవునా? ఆదిమానవులు ఎక్కడున్నారు? గుహలో ఉన్నారు, కేవ్స్. తర్వాత ఏంటి? గుహలో నుంచి దేంట్లో షిఫ్ట్ అయ్యారు? చిన్నగా పూరి నుంచి తర్వాత ఏం కట్టుకున్నారు? మట్టి నుంచి తర్వాత
తర్వాత ఏంటి పూరిల్లు, తర్వాత మట్టి, తర్వాత పెంకుటిల్లు, తర్వాత తర్వాత అపార్ట్మెంట్. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇప్పుడు ఇవన్నీ గోడలు కడతారు కదా, పైన కూడా సేమ్ కడతారా అందరూ కూడా? ఈ వాల్స్ అన్ని ఏంటి ఇటుక సిమెంట్ వీటితో కన్స్ట్రక్ట్ చేస్తారు. పైన ఏమో రేకులు అంటే రేకులు ఉంటాయి, డాబా అంటే డాబాగా ఉంటుంది. చూడండి పైన ఏమున్నాయి? పైన ఏం చెప్పండి? రేకులు ఇల్లు అయితే పైన ఇలా ఉంటుంది, అవునా? నెక్స్ట్ డాబా ఇల్లు అయితే రేకులు ఇల్లు అంటే పైన రేకులు ఉంటాయి, డాబా ఇల్లు అంటే డాబా సిమెంట్ ఇసుకతో కట్టి ఉంటుంది. పైకప్పులు ఇలా ఉంటాయి. గుడిసె ఏముంటుంది పైన? గడ్డి. ఆ గడ్డి ఇంకా ఏమేమి వేస్తారు? ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం? హౌసెస్ గురించి చెప్పుకున్నాం, అవునా? హౌసెస్ అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి, ఎలా ఉంటాయి, ఏంటి, దేంతో చేస్తారు అవన్నీ చెప్పుకున్నాం. మరి హౌస్ లేని వాళ్ళు ఎక్కడ ఉంటారు? హౌస్ లేదు ఇంకా ఇలా ఉంటారు చూసారా? హౌస్ లేని వాళ్ళు చూసారా? ఇలా పైపులో ఉంటారు, ఇలా పడుకుంటారు, అవునా? మనకి హౌస్ అనేది మరి చాలా నీడ్ అవసరం, అవునా కదా? ప్రతి దాని నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుంది, అవునా? ఇప్పుడు మీకు ఏం వచ్చినా సరే ఎక్కడికి వెళ్తారు? మీకు బాగాలేదు ఏమంటారు? టీచర్ మేము ఇంటికి వెళ్తాం, అవునా? ఇప్పుడు మనం అర్థమైందా మీకు హౌసెస్ గురించి? మనకు హౌసెస్ అంటే ఒక హౌసే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. దాంట్లో కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు, టెంపరీ హౌస్, పర్మనెంట్ హౌస్.